వృశ్చిక రాశి వారికి ఆశావాదం అనేది విజయానికి దారితీసే ఒక గొప్ప నమ్మకం. ఆశ మరియు విశ్వాసం లేకుండా ఏదీ సాధించలేం. ఈ ఆలోచన కేవలం ఒక సువిచారం, మంచి మాట మాత్రమే కాదు. రాబోయే 3 రోజుల పాటు వృశ్చిక లగ్న జాతకులకు ఇది ఒక మూలమంత్రం లాంటిది. ఇప్పుడు దాని చివరి దశలో ఉంది. మరియు ఈ విశ్వం మీకోసం కేవలం సమయాన్ని మాత్రమే మార్చడం లేదు. మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక గొప్ప అవకాశాన్ని కూడా సిద్ధం చేస్తోంది. ఈరోజు మనం లోతుగా వెళ్ళి డిసెంబర్ 25, 26 మరియు 27 తేదీల మధ్య మీ జీవితంలో జరగబోయే గ్రహాల మార్పులను మరియు వాటి ప్రభావాన్ని విశ్లేషిద్దాం. వేదాలకు కళ్ళు అని పిలువబడే జ్యోతిష్శాస్త్రం స్పష్టమైన సంకేతాలనిస్తోంది. మీ లగ్నాధిపతి అయిన కుజుడు ప్రస్తుతం ఒంటరిగా లేరు. ఆయన మీ రెండవ ఇల్లు అంటే ధనస్థానం మరియు కుటుంబ స్థానంలో సూర్యుడు మరియు శుక్రుడితో కలిసి అత్యంత శక్తివంతమైన కలయికను ఏర్పరుస్తున్నారు. ఇది సాధారణ గోచారం కాదు. ఇది మీ ఆర్థిక నిల్వలను మరియు మీ ప్రభావాన్ని పూర్తిగా మార్చగల సామర్థ్యం ఉన్న ఒక శక్తి కేంద్రం. కానీ నాణేనికి మరోవైపు కూడా ఉంది. 8వ ఇంట్లో వక్రించిన గురువు మరియు 10వ ఇంట్లో కేతువు మీకు అనిశ్చితిని మరియు పని ప్రదేశంలో అధిక ఒత్తిడిని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ప్రధాన ప్రశ్న ఏమిటంటే, ఈ సంక్లిష్టమైన గ్రహాల కలయికను మీరు మీ లాభం కోసం ఎలా ఉపయోగించుకుంటారు? కుంభరాశిలో చంద్రుని ప్రవేశం మీకు ఆస్తి లేదా వాహన యోగాన్ని కలిగిస్తుందా? లేదా అది మానసిక అశాంతికి సంకేతమా? ఈ చర్చ ముగిసే సమయానికి మీకు కేవలం భవిష్యవాణి మాత్రమే లభించదు. ఈ 3 రోజుల శక్తిని ఉపయోగించుకుని 2025కి ఒక విజేతగా ఎలా వీడ్కోలు పలకాలో ఒక స్పష్టమైన వ్యూహం కూడా లభిస్తుంది. పదండి, విస్తృత దృక్పథంతో ప్రారంభించి డిసెంబర్ 25 యొక్క పూర్తి గణితాన్ని అర్థం చేసుకుందాం. డిసెంబర్ 25 ఈ రోజు నుండి మీకు బెస్ట్ జాబ్ డేట్స్, ఉద్యోగానికి మంచి రోజులు మొదలవుతున్నాయి. ఎందుకంటే చూడండి, చంద్రుడు 4వ ఇంట్లో ఉన్నప్పుడు అతని 7వ దృష్టి నేరుగా మీ 10వ ఇల్లు అంటే కర్మస్థానంపై పడుతుంది. దీనర్థం ఈ రోజు మీరు మీ ఆఫీస్లో, మీ పని ప్రదేశంలో చాలా నమ్మకంగా మరియు స్థిరంగా ఉంటారు. ఒకవేళ మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ రోజే మీ సీవీని పంపండి. ఈ రోజే వ్యక్తులతో మాట్లాడండి. ఈ రోజు పునాది వేయడానికి సరైన రోజు. మీ పనిలో ఒక నిలకడ మరియు బలం కనిపిస్తుంది. అది మీ బాస్కు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజు యొక్క అతిపెద్ద అంచనా ఇదే: వాహన కొనుగోలు. మీరు చాలా రోజులుగా కొత్త కారు తీసుకోవాలి, బైక్ తీసుకోవాలి, లేదా ఇంటి కోసం ఫ్రిడ్జ్, ఏసీ లేదా ఫర్నిచర్ వంటి ఏదైనా పెద్ద వస్తువు కొనాలని ఆలోచిస్తుంటే ఈ రోజు దానికి ఉత్తమమైన రోజు. గ్రహాల స్థితి ఎలా ఉందంటే, 4వ ఇల్లు మీకు భౌతిక సుఖాలను ఇవ్వాలని కోరుకుంటోంది. మరియు 2వ ఇంట్లో వాహనకారకుడైన శుక్రుడు కూర్చుని ఉన్నారు కాబట్టి నిధులు ఏర్పాటు కూడా సులభంగా జరుగుతుంది. మీరు ఈ రోజు బుకింగ్ చేసుకుంటే అది మీకు శుభప్రదంగా ఉంటుంది. ధనపరంగా చూస్తే 2వ ఇంట్లో సూర్యుడు, కుజుడు మరియు శుక్రుడి కలయిక మీకు ఆర్థికంగా మంచి బూస్ట్ని ఇస్తోంది. బహుశా ఈరోజు సెలవు దినం అయినప్పటికీ పనికి సంబంధించిన ఏదైనా లాభం రావచ్చు, లేదా కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం లభించవచ్చు. కానీ ఒక చిన్న హెచ్చరిక: 4వ ఇంట్లో చంద్రుడితో పాటు రాహువు కూడా ఉన్నారు. రాహువు అంటే పొగ, భ్రమ. కొన్నిసార్లు రాహువు ఇంట్లో చిన్నపాటి అపార్థాలను సృష్టిస్తాడు. బహుశా మీరు పని ఆనందంలో ఇంటి సభ్యులకు సమయం ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల కొద్దిగా ఫిర్యాదులు రావచ్చు. అందుకే ఈరోజు మాత్రం విజయాన్ని జరుపుకోండి, కానీ మీ వాళ్ళను కలుపుకొని వెళ్ళండి. డిసెంబర్ 26 శుక్రవారం. ఇప్పుడు మరుసటి రోజు వైపు వెళ్దాం. ఈరోజు వృశ్చిక లగ్నం వారికి నెట్వర్కింగ్ మరియు వ్యాపారానికి సంబంధించిన రోజు. ఈ రోజు కూడా చంద్రుడు ఎక్కువ సమయం కుంభరాశిలో అంటే మీ 4వ ఇంట్లోనే ఉంటారు. కానీ సాయంత్రం అయ్యే కొద్దీ మరియు రాత్రి అయ్యేసరికి చంద్రుడు తదుపరి ఇంటి వైపు వెళ్లడానికి సిద్ధమవుతారు. నక్షత్రాలు మారుతున్నాయి. శతభిషం నుండి పూర్వాభాద్ర వైపు. మీరు వ్యాపారం చేస్తుంటే ఇది వ్యాపారానికి బెస్ట్ పీరియడ్ మరియు ఈరోజు దాని శిఖరాగ్రం. 4వ ఇంటి చంద్రుడు ప్రజలకు కూడా కారకుడు. మీ పని పబ్లిక్ డీలింగ్, రీటైల్ లేదా రియల్ ఎస్టేట్కు సంబంధించిందైతే ఈరోజు కస్టమర్ల రద్దీ ఎక్కువగా ఉండవచ్చు. ఈరోజు మీరు మీ పనిలో చాలా వినూత్నంగా, ఇన్నోవేటివ్ ఉంటారు. రాహువు మరియు చంద్రుని ప్రభావం మిమ్మల్ని కొత్తగా ఆలోచించేలా చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనలు ఈరోజు మీకు డబ్బును తెచ్చిపెట్టవచ్చు. ఈరోజు చాట్లో ఒక ఆసక్తికరమైన సంకేతం ఉంది: అత్తవారి వైపు, సామాజిక వేడుకలు. దీన్ని డీకోడ్ చేద్దాం. మీ 2వ ఇల్లు అంటే కుటుంబ స్థానం సూర్యుడు మరియు శుక్రుడితో చాలా చురుకుగా ఉంది. మరియు 8వ ఇల్లు, ఇది అత్తవారి స్థానం,
అక్కడ గురువు ఉన్న ఈ రెండింటి మధ్య సంబంధం ఏర్పడినప్పుడు అత్తవారి వైపు వారితో కలయిక ఉంటుంది. ఈరోజు మీకు ఏదైనా పార్టీ, డిన్నర్ లేదా గెట్ టుగెదర్ ఆహ్వానం రావచ్చు. నా సలహా ఏమిటంటే మీరు అక్కడికి తప్పకుండా వెళ్ళండి. ఈ కలయిక మీ బంధాలను బలపరుస్తుంది మరియు మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. కానీ మిత్రులారా, ఒకచోట మీరు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులలో జాగ్రత్త వహించండి. ముఖ్యంగా షేర్ మార్కెట్. చూడండి, డబ్బు వస్తున్నప్పటికీ ఐదవ ఇల్లు ప్రస్తుతం శని ప్రభావంలో ఉంది మరియు ఎనిమిదవ ఇంట్లో గురువు వక్రించి ఉన్నారు. ఈ కాంబినేషన్ షేర్ మార్కెట్లో జూదం ఆడటానికి మంచిది కాదు. ఈరోజు మీకు ఈ షేర్ పైకి వెళ్తుంది, డబ్బు పెట్టేద్దాం అని అనిపించొచ్చు. కానీ ఆ నిర్ణయం తప్పు కావచ్చు. ఈరోజు మీ కష్టార్జితాన్ని హోల్డ్ చేయండి. పెట్టుబడి కోసం డిసెంబర్ 30 లేదా 31 వరకు వేచి ఉండండి. ఈరోజు వద్దు. కాబట్టి ఈరోజు సారాంశం ఏమిటంటే వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించాలి. పెట్టుబడి పెట్టకుండా డబ్బు ఆదా చేయాలి. మరియు కుటుంబంతో సంతోషాలను పంచుకోవాలి. డిసెంబర్ 27 శనివారం. ఇప్పుడు మనం ఈ 3 రోజుల్లో అత్యంత క్లిష్టమైన రోజుకొచ్చాం. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈరోజు గేమ్ మారుతోంది. ఈరోజు చంద్రుడు ఇంటి నుండి బయటకు వచ్చి 5వ ఇంట్లోకి ప్రవేశించారు, మీనరాశిలో. 5వ ఇంట్లో ఇప్పటికే శని మహారాజు కూర్చునున్నారు. ఈరోజు చంద్రుడు కూడా అక్కడికి చేరుకున్నారు. జ్యోతిషశాస్త్రంలో చంద్రుడు అంటే మనస్సు మరియు శని అంటే క్రమశిక్షణ లేదా చల్లదనం కలిసినప్పుడు దీనిని విషయోగం లేదా పునర్ఫూయోగం వంటి ప్రభావంగా పరిగణిస్తారు. దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఈరోజు ఉదయం నిద్రలేవగానే మీరు కొంచెం బరువుగా ఉన్నట్లు అనిపించవచ్చు. ఏదైనా పాత విషయం మిమ్మల్ని బాధించవచ్చు. మీరు అతిగా ఆలోచించడం, ఓవర్ థింకింగ్ జరగవచ్చు. కానీ భయపడవద్దు. శని కర్మకారకుడు. ఈరోజు మీరు భావోద్వేగాలకు లోనవకుండా మీ పనిపై దృష్టి పెడితే శని మీకు ఏ ఇతర గ్రహం ఇవ్వలేని లోతును ఇస్తారు. ఈరోజు పరిశోధన మరియు చదువుకోవడానికి చాలా మంచి రోజు. చాలా మంచి రోజు. ఈ భారానికి మధ్య ఒక చాలా శుభవార్త కూడా ఉంది. ఈరోజు ఉదయం 7:10 నుండి 9 గంటల వరకు త్రిపుష్కర యోగం ఉంది. శ్రద్ధగా వినండి. త్రిపుష్కర యోగం అంటే ఆ సమయంలో చేసిన ఏదైనా పని 3 రెట్లు ఫలితాన్నిస్తుంది. మీరేదైనా సేవింగ్స్ మొదలు పెట్టాలనుకున్నా, పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయాలనుకున్నా, లేదా ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలనుకున్నా, ఈ 2 గంటల విండోను ఉపయోగించుకోండి. ఇది మీ ధనాన్ని పెంచుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో అప్పు తీసుకోకండి. లేకపోతే అది కూడా 3 రెట్లు పెరగవచ్చు. ఈ రోజు కోసం ఒక పెద్ద హెచ్చరిక. పిల్లలతో వాదనలకు దూరంగా ఉండండి. 5వ ఇల్లు సంతాన స్థానం. అక్కడ శని మరియు చంద్రుని కలయిక పిల్లలతో అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చు. పిల్లలు మీ మాట వినకపోవచ్చు లేదా వారి చదువు గురించి మీరు ఆందోళన చెందవచ్చు. మీరు చాలా ఓపికగా ఉండాలి. ఈరోజు పిల్లలపై అరవకండి. లవ్ లైఫ్ పరిస్థితి కూడా ఇంతే. శని రొమాన్స్లో కొంచెం పొడిబారిన తనాన్ని తెస్తారు. భాగస్వామి మూడ్ బాగోలేకపోతే ఈరోజు వాదించకండి. ఈరోజు మౌనమే బంగారం. మానసిక ఆరోగ్యం. ఈరోజు మీ ప్రాధాన్యత కావాలి. ఎక్కువ ఒత్తిడి తీసుకోవద్దు. 5 ఇల్లు పొట్టకు సంబంధించింది కూడా కాబట్టి జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త వహించండి. గృహిణులకు ప్రత్యేక సందేశం. ఇప్పుడు నేను నా వీడియోలోని ఆ భాగానికి వస్తున్నాను. అది నా హృదయానికి చాలా దగ్గరైనది. గృహిణులు లేదా హోమ్ మేకర్స్గా ఉన్న మా తల్లులు మరియు సోదరీమణులతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మీరు ఇంటికి పునాది మరియు వృశ్చిక లగ్న మహిళలు ఎలాగూ చాలా శక్తివంతమైన వారు మరియు ఉత్సాహవంతులు. మీరు మొత్తం ఇంటిని మీ గుప్పిట్లో ఉంచుకునే శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి ఈ 3 రోజులు మీ వంటగదికి, మీ మనస్సుకు మరియు మీ కుటుంబానికి ఎలాంటి సందేశాన్ని తెస్తున్నాయో చూద్దాం. మొదటి 2 రోజులు 25 మరియు 26 తేదీల్లో చంద్రుడు మీ 4వ ఇంట్లో ఉన్నప్పుడు మీ పూర్తి ధ్యాస ఇంటిని అలంకరించడం మరియు తీర్చిదిద్దడంపై ఉంటుంది. 4వ ఇల్లు మీ ఇంటికి సంబంధించినది మరియు అక్కడ రాహువు కూడా ఉన్నారు. రాహువు విషయాలను పెద్దదిగా చేస్తాడు. బహుశా ఈ 2 రోజులలో ఇంటి ఫర్నిచర్ మార్చాలని, వంటగదిలోకి కొత్త సామాన్లు తేవాలని లేదా గోడల రంగు మార్చాలని అకస్మాత్తుగా మీకు అనిపించవచ్చు. ఈరోజు వాహన కొనుగోలు యోగం కూడా ఉంది కాబట్టి కొత్త కారు లేదా ఏదైనా పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువు కొనడానికి మీరు మీ పట్టుదలతో భర్తను ఒప్పించవచ్చు మరియు ఇది శుభప్రదం కూడా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, రాహువు కొన్నిసార్లు ఇంట్లో ఆందోళనను కూడా ఇస్తాడు. మీరు అందరి కోసం ఇంత చేస్తున్నా ఎవరూ మిమ్మల్ని మెచ్చుకోవటం లేదని మీకు అనిపించవచ్చు. ఈ ఆలోచనను మీ మనసు నుండి తీసివేయండి. ఎందుకంటే కేతువు మీ కర్మస్థానంలో ఉన్నారు. ఆయన నిస్వార్థ సేవను కోరుకుంటారు. మీకొక చాలా మంచి వార్తుంది. మీ 2వ ఇంట్లో శుక్రుడు, సూర్యుడు మరియు కుజుడు ఉన్నారు.
రెండవ ఇల్లు దాచిన ధనం మరియు ఆభరణాలకు సంబంధించినది. ఈ 3 రోజులలో మీకు మీ భర్త లేదా కుటుంబం నుండి ఏదైనా విలువైన బహుమతి, బంగారం లేదా బట్టలు వంటివి లభించవచ్చు. లేదా మీరు ఇంటి ఖర్చుల నుండి కొంత డబ్బు ఆదా చేసి మీ రహస్య పొదుపులో వేయగలుగుతారు. మీ ఆర్థిక భద్రతకు ఈ సమయం చాలా మంచిది. నేను ముందు చెప్పినట్లుగా 26వ తేదీన అత్తవారి వైపు ఏదైనా ఫంక్షన్ ఉండవచ్చు. మీ ఇంటికి అతిథులు రావచ్చు. ఒక సలహా ఇవ్వనా? గురువు వక్రించి ఉన్నారు కాబట్టి అత్తవారి వైపు ఏదైనా పాత అపార్థం బయటపడవచ్చు. మీరక్కడ దౌత్యపరంగా వ్యవహరించాలి. కేవలం నవ్వండి మరియు సేవ చేయండి. వృశ్చిక లగ్న మహిళల మౌనమే వారి అతిపెద్ద ఆయుధం. 27వ తేదీ శనివారం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రుడు 5వ ఇంట్లో శనితో కలిసినప్పుడు దాని ప్రభావం నేరుగా మీ మాతృత్వంపై పడుతుంది. మీకు పిల్లలుంటే ఈరోజు వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. వారు మారాన్ చేస్తారు, చదవరు లేదా మీతో వాదిస్తారు. శని కారణంగా మీకు కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి లేదా అలసట అనిపించొచ్చు. నేను అలిసిపోయాను అని మీకు అనిపిస్తుంది. ఈరోజు అంటే 27వ తేదీన మీపైపై ఎక్కువ భారం వేసుకోకండి. ఇంటి పని కొంచెం తగ్గించి మీకోసం సమయం కేటాయించండి. పిల్లపిల్లలతో గొడవపడే బదులు వారికి కొంచెం స్పేస్ ఇవ్వండి. కుజుడు మీ వాక్కు స్థానంలో ఉన్నారు కాబట్టి ఈ 3 రోజులలో మీ గొంతును కొంచెం తగ్గించండి. మీ గట్టి స్వరము ఇంటి వాతావరణాన్ని పాడు చేయవచ్చు. మిగతా అంతా చాలా శుభంగా ఉంది. మీరు ఇంటి మహాలక్ష్మి మరియు ఈ సమయం మీకు సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చింది. సారాంశం మరియు పరిహారాలు. కాబట్టి మిత్రులారా, మనం ఈ 72 గంటల సారాంశాన్ని చూస్తే చిత్రం ఇలా ఉంటుంది. 10వ తేదీ వాహనం మరియు ఉద్యోగంలో విజయానికి సంబంధించిన రోజు, వేడుక చేసుకునే రోజు. 26వ తేదీ వ్యాపారం మరియు అత్తవారి వైపు బంధువులతో కలిసే రోజు. కేవలం షేర్ మార్కెట్కు దూరంగా ఉండండి. 27వ తేదీ ఇది ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ రోజు. ఉదయం త్రిపుష్కర యోగాన్ని సద్వినియోగం చేసుకోండి. కానీ రోజంతా మీ మనస్సును మరియు పిల్లలతో సంబంధాలను జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ రోజులను మరింత మెరుగుపరుచుకోవడానికి నేను మీకు 3 చాలా సరళమైన కానీ శక్తివంతమైన పరిహారాలను చెప్తున్నాను. 1. వాక్కు మాధుర్యం. కుజుడు, సూర్యుడు మరియు శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నందున మీ మాటే మీ అతిపెద్ద బలం మరియు బలహీనత. పరిహారం ఏమిటంటే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం బెల్లం తిని నీళ్లు తాగండి. దీనివల్ల కుజుడు శుభ ఫలితాలనిస్తారు. 2వ శనిచంద్ర శాంతి. డిసెంబర్ 27వ తేదీ శనివారం నాడు సాయంత్రం సమయంలో ఏదైనా రావి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించండి లేదా ఎవరైనా పేద వ్యక్తికి గొడుగు లేదా చెప్పులు దానం చేయండి. దీనివల్ల శని శాంతిస్తారు. 3. హనుమాన్ చాలీసా. వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. రోజూ ఉదయం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తగ్గదు. గ్రహాలు కేవలం సూచనలు మాత్రమే ఇస్తాయి, నడవాల్సింది మీరే. మీ కష్టపడే తత్వం మరియు సరైన సమయం యొక్క ఈ జ్ఞానంతో మీరు ఈ 3 రోజులను మీ జీవితంలోని అత్యుత్తమ రోజులుగా మారుస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు ఈ విస్తృత విశ్లేషణ నచ్చితే మరియు మేము ఇలాగే లోతుగా వెళ్ళి మీకు సమాచారం ఇవ్వాలని మీరు కోరుకుంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. ఇది మా మాట మీ వరకు చేరుతోందని మాకు తెలియజేస్తుంది. మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా కుటుంబంలో భాగం కావటానికి సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, సంతోషంగా ఉండండి. హర హర మహాదేవ్.